ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు తానేమీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈ రేసు నిర్వహించడం మంచిదేనని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్పై కేటీఆర్ తన సలహా తీసుకున్నారని, అప్పుడే తన అభిప్రాయం చెప్పానని అన్నారు. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసు విచారణ తర్వాత అన్ని వాస్తవాలు అవంతటా అవే బయటకు వస్తాయని, ఈ విషయంలో కేటీఆర్కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. తాను ఒక ఫైటర్నని, ఉప ఎన్నిక వచ్చినా భయపడేది లేదన్నారు. హైడ్రాపై తన వ్యాఖ్యల్లో ఏమాత్రం మార్పు లేదని, ఆ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలన్నారు. మూసీపై పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని, వాళ్లకు నిద్రకు ముందే అక్కడికి ఏసీలు వెళ్లాయని ఎద్దేవా చేశారు. నిర్వాసితుల ఇళ్లలో కాకుండా బయట నుంచి తెచ్చిన అల్పాహారాన్ని కిషన్ రెడ్డి తిన్నారని, కంటి తొడుపుగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు తానేమీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈ రేసు నిర్వహించడం మంచిదేనని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్పై కేటీఆర్ తన సలహా తీసుకున్నారని, అప్పుడే తన అభిప్రాయం చెప్పానని అన్నారు. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నానని ఆరోపించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. హైదరాబాద్ ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. అయితే తాను 2 కాళ్ళ పడవ పైన ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఒకవేళ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేస్తే బీఆర్ఎస్ లో కొనసాగాలనే ఆశతో మరోసారి కేటీఆర్ కు కేసీఆర్ దగ్గర వాళ్ళకి అనుకూలంగా మాట్లాడని ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయన్నట్టుగా సోషల్ మీడియాలో పద్దుమారం నెగ్గింది. అయితే తాను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందని, ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని తాను చెప్తున్నానని, అలానే అవినీతి కాలేదని నేను ఎక్కడ కూడా చెప్పలేదని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. నేను ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే అయ్యిందని, మళ్ళీ కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నా, ఇక మూసీ మీద కంటితూరు చర్యలాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని, వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీ కూడా పెట్టించుకున్నారన్నట్టుగా కూడా దానం చెప్పాడు. మరి ఇళ్లలో చేసినటువంటి జొన్నరొట్టెలు తినకుండా కిషన్ రెడ్డి బయట నుండి ఇడ్లీ తెప్పించుకొని తిన్నారని కూడా ఇటు దానం నాగేందర్ మాట్లాడాడు. తాను ఫైటర్ అన్నట్టుగా ఉప ఎన్నికకు భయపడినని ఎప్పుడో జరిగిన అంశంపై స్టేట్మెంట్ కూడా ఇచ్చారన్నారు. హైదరాబాద్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానికి కొంతమంది మీడియాలో వాళ్ళు చెడుగా ప్రచారం చేశారన్నట్టుగా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. తనకు ఏదైతే తన వ్యాఖ్యలను ఉన్నట్టుగా ప్రచారం చేశారో ఆ మీడియాలను కూడా తను ఎండగట్టే ప్రయత్నం చేశాడు. అయితే తాను మాత్రం ఈ కేటీఆర్ కు ఏం క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈ కార్ రేసింగ్ లో తప్పు జరిగింది అనేటట్టుగానే కేసీఆర్ ఇటు కేటీఆర్ పాత్ర ఉందన్నట్టుగానే ఇటు దానం మీద చెప్పుకొచ్చారు. కొంత కేటీఆర్ తన సలహా మాత్రం తీసుకున్నారని, అప్పుడు తన ఒపీనియన్ మాత్రమే చెప్పానని దానం నాగేందర్ అయితే అన్నాడు. కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని, హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉందని, అక్కడ కొన్ని సంస్థలు వచ్చి సెటిల్ అయ్యన్నారు. హైదరాబాద్ లో సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబైకి వెళ్లే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారని కూడా ఇటు అడుగుతున్నట్టుగా కేటీఆర్ అన్నారని, కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి తాను కేటీఆర్ పై మాట్లాడనని, రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇలాగే నెరవేర్చి ముందుకు వెళ్తున్నారు. రైతు భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉంది కానీ చేయలేదన్నారు. హైడ్రాపై తన వ్యాఖ్యలు
ఇప్పుడు కూడా మారదని కూడా స్పష్టం చేశారు. సో ప్రభుత్వం ఆలోచించి హైదరాబాద్ మరోసారి ఆలోచన చేయాలని ఓవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మరోవైపు కేటీఆర్ పైన మాట్లాడకుండా ఉన్నట్టుగా అంటే చాలా న్యూట్రల్ గా ఇటు దానం నాగేందర్ ప్రసంగం అంతా కూడా చాలా న్యూట్రల్ గా కొనసాగిందని చెప్పొచ్చు. మరి పాంబా ఈ రేస్ కేసులో బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, ఏమాత్రం అనుమానం లేదనేటట్టుగా తను మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ హైదరాబాద్ విషయంలో గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్టు కూడా స్పష్టం చేశారు. ఓట్ బ్యాంక్ అయిన ప్రజలను కాపాడుకోవాలని హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవని సంగతిని గుర్తు చేశారని చెప్పారు. సో మన మీద నమ్మకం లేదు, ఇప్పుడైనా నమ్మకాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలి, చేయలేకపోతున్నాం, ఇది ప్రభుత్వానికి ప్రమాదం కదా అని దానం నాగేందర్ అయితే వ్యాఖ్యానించాడు. ఇక మరి హైదరాబాద్ లోని డీసీపీ స్థాయి అధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సంతోషం అన్నట్టుగా మాట్లాడు. సో ఇదంతా కూడా తను రెండు కాళ్ళ పడవ పైన అంటే ఇక్కడ కూడా క్లారిటీ అనేది మిస్ అయింది. తను క్లారిటీ ఇస్తున్నాను అన్నట్టుగానే ఇటు రెండు ధోరణిలో మాట్లాడడం అనేటట్టుగా ఇటు నెటిజన్లతో పాటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఈ ప్రెస్ మీట్ చూసిన వారంతా కూడా. సో మరి మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరుగుతుండగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దానం చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. వెంకట్. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్.